హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా మీరు చూడగలరు, నేర్చుకోగలరు. ఈ ఛానల్లో మనము జావా ట్యుటోరియల్స్ అనేది అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ పార్ట్ 1గా ఒక ఇంట్రొడక్షన్ అయితే చెప్పాను జావా గురించి. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో మనం JDK అంటే ఏంటి, JVM, JRE, JIT, STS ఎలా ఇన్స్టాల్ చేయాలి, JDK ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ JDK, JRE, JVM, JIT అండ్ STS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, JDK ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం జావా ప్రోగ్రామ్ అనేది అయితే మనం ఎక్లిప్స్ లో అయితే చాలా మంది రాస్తుంటారు. మనకు STS అనేది కూడా ఎక్లిప్స్ మాదిరే సేమ్, బట్ ఇక్కడ STS లో మనకు ఆటో కాన్ఫిగరేషన్స్, డిపెండెన్సీ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆటో అవైలబుల్ గా మనం ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా కోడ్ అనేది అయితే రాయొచ్చు మనము. అండ్ సేమ్ సిమిలర్ ఇది కూడా STS కూడా మనకు ఎక్లిప్స్ మాదిరే. అండ్ ఎందుకంటే STS అనేది అయితే స్ప్రింగ్ టూల్ కాబట్టి మనకి ఇది STS ఎక్కువ యూజ్ చేస్తుంటారు కంపెనీస్ లో. మనం ఈ ట్యుటోరియల్ మొత్తం STS అనేది అయితే యూజ్ చేద్దాము. అండ్ కోడింగ్ ఎలా రాయాలి, ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేను వీడియోలో చేసి అప్లోడ్ చేస్తుంటాను. అండ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తుండండి అండ్ ఈజీగా నేర్చుకోండి. ఇక్కడ JDK వచ్చేసి మనకు JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని యూజ్ చేయాలి, క్రియేట్ చేయాలంటే మనకు ఈ JDK అనేది అయితే అవసరము, చాలా ఇంపార్టెంట్. JDK లేనిది మనకు కోడ్ అనేది అయితే రన్ అవ్వదు. JDK is a software development kit using which we can develop as well as execute Java based applications. మనము కోడ్ అనేది అయితే రాసి డెవలప్ చేయొచ్చు అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు ఈ జావా బేస్డ్ అప్లికేషన్స్ ని JDK లో. అండ్ JRE stands for Java Runtime Environment. JRE can understand only bytecode but not Java program. మనం రాసిన జావా ప్రోగ్రామ్ అనేది JRE అనేది అయితే అండర్స్టాండ్ చేసుకోదు, బట్ ఓన్లీ బైట్ కోడ్ అనేది అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఈ బైట్ కోడ్ ని అండర్స్టాండ్ చేసుకొని మనకు JVM అనేది అయితే కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి అండర్స్టాండ్ అంటే అర్థమయ్యేలాగా JVM అనేది కన్వర్ట్ చేసి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్ అండ్ JVM ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ జావా బైట్ కోడ్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ JRE వచ్చేసి ఓన్లీ బైట్ కోడ్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, JVM వచ్చేసి బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ JVM ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ ఫార్మాట్ అండర్స్టూడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏ కోడ్ ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటుందో ఆ కోడ్ ని బైట్ కోడ్ నుండి కన్వర్ట్ అయితే చేస్తుంది ఈ JVM. టాస్క్స్ ఆఫ్ JVM చూసుకుంటే ఫస్ట్ లోడ్ అయితే చేసుకుంటుంది కోడ్ ని, అండ్ ఆ తర్వాత వెరిఫైస్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, రన్ అవ్వడానికి అయితే మనకు చూస్తుంది ఇదంతా. అండ్ వాట్ ఈస్ JIT? JIT ఈజ్ స్టాండ్స్ ఫర్ జస్ట్ ఇన్ టైమ్. JIT ఈజ్ కంపైలింగ్ టు లైన్ బై లైన్. ఇది మనం రాస్తాం కదా ప్రోగ్రామ్ ని, అది లైన్ బై లైన్ ని కంపైల్ చేస్తూ ఉంటుంది ఈ JIT ని. అండ్ హౌ టు ఇన్స్టాల్ STS అండ్ JDK. ఫస్ట్ క్రోమ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ STS అనేది అయితే టైప్ చేయండి. STS 4.7.1 డౌన్లోడ్ జిప్ అనేది కదా, ఇదైతే టైప్ చేయండి. మనకి ఇది ఒక ఫస్ట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేసి ఇది ఫస్ట్ మనకు జిప్ ఫైల్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. స్ప్రింగ్ టూల్ 4 జిప్ ఫైల్. ఇదైతే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూసుకుంటే స్ప్రింగ్ టూల్స్ 4 ఫర్ ఎక్లిప్స్ అని ఉంది కదా. మీరు లినక్స్ అయితే లినక్స్ 64 బిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్ OS అండ్ విండోస్ X64. ఇక్కడ విండోస్ 4.13 అయితే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఇది. మరి మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, మీకు వర్షన్స్ ని బట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి, అండ్ లినక్స్ అయితే లినక్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ నేను ఆల్రెడీ నా సిస్టంలో అయితే STS ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు JDK 1.8 డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వరాకిల్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ డౌన్కి వస్తే మనము
ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే జావా 17 అవైలబుల్ నౌ, ఇది అప్డేట్ వర్షన్. అండ్ ఇంకా డౌన్కి వస్తే మనకు జావా 8 ఉంది, జావా 11 ఉంది. మనకు జావా 8లో మీకు లినక్స్ అయితే లినక్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, సోలారిస్ అండ్ విండోస్ మన విండోస్ యూజ్ చేస్తుంటారు కాబట్టి విండోస్లో 64 బిట్ అయితే మీరు ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. జేడీకే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేయండి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఈ జేడీకే అనేది ఓన్లీ ఇన్స్టాల్ చేసేంత వరకే. ఆ తర్వాత మనం ఎస్టీఎస్లో కోడింగ్ అనేది అయితే రాస్తాము. ఇదండి మనకు ఇలాగే చేసిన తర్వాత మీకు ఎస్టీఎస్ కూడా ఓపెన్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఎస్టీఎస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. ఎస్టీఎస్ టూల్ మనం ఇందులో ప్రోగ్రామింగ్ అనేది అయితే రాస్తాము. మనము చాలా ఈజీగానైతే నేర్చుకున్నాము. మీరు ఎటువంటి భయం అనేది పెట్టుకోవద్దు. జావా అనేది అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనము. అండ్ ఇది మనకు ఇందులో మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్లోనే. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మనకు ఎవరైనా జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ జేడీకే అనే ఇంటర్వ్యూయర్ అని అడిగితే మనం ఈ విధంగా అయితే చెప్పొచ్చు. జేడీకే స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. JDK is a software development kit using which we can develop as well as execute Java based applications. డెవలప్ చేయొచ్చు అండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ జేడీకే వల్ల అనేది అయితే మనం యూజ్ చెప్పొచ్చు. JRE వచ్చేసి ఓన్లీ బైట్ కోడ్ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది, బట్ జావా ప్రోగ్రామ్స్ని అండర్స్టాండ్ చేసుకోదని అయితే చెప్పొచ్చు. అండ్ JVM అంటే మనకు తెలిసింది, బైట్ కోడ్ని కన్వర్ట్ చేసి అండర్స్టాండ్ చేసుకునే ఆపరేటింగ్ సిస్టమ్కి ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటుందో ఆ విధంగా అయితే కన్వర్ట్ చేస్తుంది అనేది అయితే చెప్పొచ్చు. జిట్ ఈజ్ కంపైలింగ్ బై లైన్ బై లైన్ అనేది చెప్పొచ్చు. మనకు ఇంటర్వ్యూ ఈ విధంగా కూడా అడగచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే, JRE, JVM అని మనము ఈ విధంగా అయితే చెప్పొచ్చు. జేడీకే ఈజ్ జావా డెవలప్మెంట్ కిట్, డెవలప్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద జావా బేస్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. JREకి వచ్చేసి మనము బైట్ కోడ్ అనేది అయితే అండర్స్టాండ్ చేసుకుంటుందని చెప్పొచ్చు. అండ్ JVM వచ్చేసి ఆ బైట్ కోడ్ని కన్వర్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ అయితే చేస్తుందని అయితే ఈ విధంగా చెప్పొచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ అని. అండ్ ఇవన్నీ మనకు ఈరోజు వీడియోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ అయితే చెప్పాను. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ కూడా డౌట్స్ అనేది అయితే అడగచ్చు. అక్కడ మీరు డౌట్స్ అడిగిన నేను రిప్లై అయితే ఇస్తాను వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ ఇదండి, మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.